Here is the non-spoiler review of the film Devara Part 1 Telugu movie starring by NTR and Janvi Kapoor and Saif Ali Khan and Prakash Raj and other actors. ఇంకా ఈ మూవీ ఎంతో హైప్తో వచ్చిన ఈ మూవీని ఇప్పుడు ఈరోజు సాయంత్రం 6 గంటలకు చూడడం జరిగింది. కొద్దిగా లేట్ అయింది. సారీ ఫర్ ద లేట్ రివ్యూ, కొద్దిగా లేట్ అయింది. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయానికి కనుక వస్తే, బాగుంది భయ్య. అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్. ఓవరాల్గా చాలా బాగుందని అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ ఓకే, కానీ కొద్దిగా ఫస్ట్ హాఫే నాకైతే స్లోగా అనిపించింది. చాలామంది సెకండ్ హాఫ్ అంటున్నారు. ఫస్ట్ హాఫ్లో ఒక అరగంట 40 నిమిషాలు స్లోగా అనిపించింది. ఇంకొకటి సెకండ్ హాఫ్లోనేమో ఫస్ట్ 10 నిమిషాలు 15 నిమిషాలే స్లోగా అనిపించింది అంతే. కానీ హీరోయిన్ ఎంట్రీ మాత్రం అంతసేపు ఆపి 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 అంత లేటుగా చూపించడం అనేది మాత్రం నాకు నచ్చలేదు. ఇంకా ఎన్టీఆర్ అయితే బాబాయ్ కోత కోసారు. ఇంకా ప్రతి ఫైట్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని 2-3 ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయండి. అసలు ఎవరికి ఎలాగనిపించినా నాకైతే నచ్చిందని అనిపించింది. ఇందాక చెప్పినట్టు నెగిటివ్ ఉంది. ఫస్ట్ 30 మినిట్స్ కొద్దిగా స్లోగా ఉంది. 40 మినిట్స్ హీరోయిన్ ఎంట్రీ కూడా లేదు. సెకండ్ హాఫ్లో 15 నిమిషాలు ఉంది లేగు, కానీ పర్లేదు. ఖచ్చితంగా ఒకసారి చూసి అయితే అవుతారు. ఇచ్చే సీన్స్ ఉన్నాయి కాబట్టి స్లోగా ఉన్నా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా ఇది దేవరా 2 కోసం వెయిట్ చేసే రేంజ్లోనే ముగించారు పార్ట్ 1ని. అసలు ట్విస్ట్ మతి పోయిందండి. ఇంకా పార్ట్ 2లో ఇంకా ఏముందని అంటున్నారు. ఏముంది పార్ట్ 2కి బేస్ చేసేది ఏముందని అంటున్నారు. ఏం లేకుండా ఎందుకు అలా ఉన్నారని అన్నారు. ల్యాక్ చేసినట్టు అనిపించింది, కానీ పార్ట్ 2 అసలైంది పార్ట్ 2ఏనేమో అని అనిపించే రేంజ్లో ఆపారు. మరి చాలామందికి అర్థం కాలేదేమో తెలియదు అసలు పార్ట్ 2 ఏముంటుందని అంటారు. కానీ చాలానే ఉండేలాగా ఉందని నాకు అనిపించింది. మరి మిగతా వాళ్ళకి అనిపించలేదో లేదో తెలియదు. పార్ట్ 2 అయితే వేస్ట్ అవ్వదు, నేను 100% చెప్తున్నాను. నేను వేస్ట్ అవ్వదు. ఒక కథ అయితే జరుగుద్ది, అది ఏ కథ జరుగుద్ది అనేది చెప్పండి నేను. ఇంకా జాన్వీ కపూర్ కూడా సెకండ్ హాఫ్ కొద్దిగా కామెడీ బాగానే పండించింది, యాక్టింగ్ కూడా బాగానే చేసింది. కొన్ని ఫ్యామిలీతో చూడొచ్చు, కానీ కొద్దిగా వైలెన్స్ ఎక్కువ ఉంది. ఆ వైలెన్స్ ఫ్యామిలీతో చూడలేమేమో అనిపిస్తుంది. ఇంకొకటి సెకండ్ హాఫ్లో కొన్ని వల్గర్ డైలాగ్స్ కూడా మధ్య మధ్యలో కొన్ని చోట్ల ఉన్నాయి, అది కూడా ఇబ్బంది పెట్టచ్చు అని నాకు అనిపించింది. ఎన్టీఆర్ అయితే మాత్రం యాక్టింగ్ ఫైట్ 2 చాలా బాగా చేశారు. ఇంకా అమాయకుడు కింద నటిస్తూ ఏం తెలియనట్టు చితక కొట్టేసే కొడుకు క్యారెక్టర్లో అయితే అయ్యో బాబోయ్, అమాయకంగా ఉంటూ ఫైట్స్ చేస్తూ చాలా డిఫరెంట్గా అనిపించింది అక్కడైతే నాకు. ఇంకా సైఫ్ అలీ ఖాన్ కూడా బాగానే వాడుకున్నారు. ప్రకాష్ రాజ్ని వాడుకున్నారు, కానీ ఎలివేషన్స్కి మాత్రమే వాడుకున్నారు. ఇంకా బాగా వాడుకుని ఉంటే బాగుండేది, కానీ ఎలివేషన్స్కి వాడుకున్నా కూడా బాగానే అనిపించింది నాకు. ఇంక ఈ సినిమా నేను కూడా అరిసాను థియేటర్లో కొన్ని ఫైట్స్ అయితే. ఇంకా ఎస్పెషల్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఆ క్లైమాక్స్ ఫైట్ మాత్రం బుర్రపాడు. షార్క్తో ఫైటు, సముద్రం దగ్గర ఫైటు, ఇంటర్వల్ ఫైటు, ఇలాగ అన్ని ఫైట్లు బాగున్నాయి. ఇంకా క్లైమాక్స్ ఫైట్ అయితే మర్చిపోలేము. ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్తో పాటు ఫైట్ బాగుంటుంది. ఇంకా అంతేనండి. ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లో చూసి ఫీల్ అవుతారు అని అయితే అనుకుంటున్నాను. ఖచ్చితంగా చూడొచ్చు. ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కళ్ళు మూసుకుని టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అంతలాగా. నేనైతే ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసాను ఈ మూవీ. ఇంకా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ నాకైతే నచ్చిందండి. కొద్దిగా ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్నా కూడా నాకైతే బాగా నచ్చింది, కాబట్టి అది పెద్ద ఇష్యూ అనుకోవట్లేదు. కాబట్టి నేను 4.8 ఇస్తాను. 5కి 4.8 అవుట్ ఆఫ్ 5 ఇస్తాను. ఇంకా మీరు కనుక ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. ఇక అంతేనండి. మీరు కనుక ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తి వరకు చూసిన వారికి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.